మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నిన్న కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు, అసత్యాలు, వక్రీకరణలు తప్ప అందులో ఏమీ లేవని ఆరోపించారు. ఇక ప్రధాని మోదీ మీద అరిగిపోయిన టేప్ రికార్డులా కేసీఆర్ మాట్లాడారన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయనిది ఏదో చేస్తానని చెప్తున్నారన్న ఆయన కొత్తగా ఏదో చేస్తానన్నారంటే ఈ 8 ఏళ్లలో ఏమీ చేయలేదని అర్థమని చెప్పారు. ఇక చేనేత మీద 5% జీఎస్టీకి తెలంగాణ ఆర్థిక మంత్రి ఒప్పుకొని సంతకం చేసిందే నిజం కాదా అని ప్రశ్నించారు. 20 లక్షల టర్నోవర్ మీద పన్ను కోరుకుంది మీరు కాదా అని నిలదీశారు. నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉంటే మీ 2.5% వదులుకోవచ్చు కదా అని అన్నారు. ఇక గీతా కార్మికులకు 10 లక్షల గీత బంధు ఎందుకు ఇవ్వవు అని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు విదేశీ హస్తం ఉందని, క్రౌడ్ బస్సు జరిగిందని చెప్పి ఆ రకంగా మరి ఈ అబాసపాలైన విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ఇంత పెద్ద కామెడీ పండించే మీరు మరి ఏ రకంగా ఇవాళ ప్రజలు మిమ్మల్ని మరి నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో ఆలోచన చేసుకోవాలి. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఈ బండారం అంతా కూడా మొత్తం బయటపడింది. అప్పుడు కూడా నాటకాలు ఆడింది. వరి వేస్తే ఉదయాన్ని చెప్పిన మీరు కేంద్రం మీద నెపం పెట్టడానికి ధాన్యం కొనుగోలు చేస్తలేరు అని ఉన్నవి లేని కల్పిస్తే బీజేపీ సుక్కు పెట్టేసరికి విధి లేని పరిస్థితుల్లో మరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దానికి మొత్తం కూడా ఇవాళ కేంద్రమే ఏ రకంగా ఇవాళ దానికి దోహదపడదో మొత్తం తెలంగాణ రైతాంగం ఇవాళ దాన్ని గమనిస్తాం. ఏదేమైనా మరి వాళ్ళ కోర్టు ముందు అంశం ఉంది కాబట్టి మరి ఎందుకు మీరు ఇవాళ సిబిఐ దర్యాప్తుకు మరి ముందుకు రావడం ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా హైకోర్టులో పిటిషన్ చేసింది. సిబిఐ ద్వారా ఎంక్వైరీ కానివ్వండి, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా కానివ్వండి, మరి ఎంక్వైరీకి సిద్ధమవుతున్నటువంటి పార్టీ ఎందుకు మీరు ఇవాళ మరి ఆ చీకటి జీవోల ద్వారా ఎందుకు ఇవాళ సిబిఐను అడ్డుకుంటున్నారో ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోగలుగుతాం. నిన్న చాలా విషయాలు చెప్పారు మీరు. నీటి విషయము, తాగునీరు విషయము, సాగునీరు విషయం, కానీ చేసింది ఏమి అంత డొల్లకరం. వరదల్లో కాళేశ్వరం పంప్ హౌస్ కొట్టుకోపోతే ప్రజల దృష్టి మళ్లించేందుకు విదేశీ హస్తం ఉందని, క్రౌడ్ బస్సు జరిగిందని చెప్పి ఆ రకంగా మరి ఈ అబాసపాలైన విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ఇంత పెద్ద కామెడీ పండించే మీరు మరి ఏ రకంగా ఇవాళ ప్రజలు మిమ్మల్ని మరి నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో ఆలోచన చేసుకోవాలి. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఈ బండారం